హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ క్లాస్లో మనము రిమూవ్ డూప్లికేట్ క్యారెక్టర్స్ అదేవిధంగా ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారెక్టర్స్ కోసం డిస్కస్ చేశాం కదా. ఈ క్లాస్లో మనం ఒక స్ట్రింగ్ అనే దాన్ని తీసుకుంటే దాన్ని లోవర్ టు అప్పర్ ఎలా చేయాలి, అదేవిధంగా అప్పర్ టు లోవర్ అనే దాన్ని ఎలా చేయాలి అనే దానికోసం డిస్కస్ చేద్దాం. సో మెయిన్గా మనకి ఏంటి అంటే యాస్కి వాల్యూస్ అనేవి తెలియాలి. ఓకేనా? సో ఇక్కడ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంటి అంటే లోవర్ టు అప్పర్. ఈ లోవర్ టు అప్పర్ అనగానే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మనకు ఒక స్ట్రింగ్ అనేది కావాలి కాబట్టి నేను n ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అ స్ట్రింగ్ అనేదాన్ని తీసుకుంటున్నాను. తర్వాత మనం ఏదైతే లోవర్ నుండి అప్పర్లోకి క్రియేట్ చేస్తున్నామో దాన్ని స్టోర్ చేయడానికి అప్పర్ అనే వేరియబుల్ని తీసుకుంటున్నాను అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ ఆల్రెడీ నేను ఇన్పుట్ స్ట్రింగ్ ఎంటర్ స్ట్రింగ్ అని ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను. అందులో నేను ఏంటంటే లోవర్ క్యారెక్టర్స్తో ఒక స్ట్రింగ్ అనేదాన్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాను, దాన్ని మనము అప్పర్లోకి కన్వర్ట్ చేసేసిన తర్వాత మరి అప్పర్ స్ట్రింగ్ అనే దాన్ని స్టోర్ చేసుకోవడానికి ఒక వేరియబుల్ ఉండాలి, అవునా? దానికోసం నేను అప్పర్ అనే వేరియబుల్ని తీసుకున్నాను. సో ఎంప్టీ స్పేస్ ఇచ్చేసాను అంతే. సో నేను ఇంకా ఏ వాల్యూ కూడా అసైన్ చేయలేదు, జస్ట్ డబుల్ కోట్స్ ఇచ్చి వదిలేసాను. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే ఫర్ ఐ ఇన్ ఎన్. సో ఇక్కడ మనకి ఐ వాల్యూస్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఎన్ ఏంటి ఇక్కడ. సో ఎన్ వచ్చేసరికి నేను నా నేమ్ BLESSY బ్లెస్సీ అనే నేమ్ తీసుకున్నాను. సో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ ఐ ఏమవుతుంది, సో ఒక్కొక్కసారి ఒక్కొక్క లూప్ మనకి ఇటరేట్ అవుతున్నప్పుడు మనకి ఒక్కొక్క క్యారెక్టర్ అనేది తీసుకుంటుంది. ఫస్ట్ బి అనేది ఐగా తీసుకుంటుంది. సో ఐ ఈక్వల్ టు బి అనేది ఫస్ట్ తీసుకుంటుంది, తర్వాత ఎల్, తర్వాత ఈ, ఎస్ తర్వాత వై. ఓకేనా? సో ఒక్కొక్కసారి లూప్ ఇటరేట్ అవుతున్నప్పుడు మనకి ఒక్కొక్క ఐ అనేది మనకి ఇక్కడ తీసుకోవడం అయితే జరుగుతుంది. సో తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి లోపలికి వచ్చి ఏం చెక్ చేస్తుంది, ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏంటంటే ఇక్కడ ఏం చెక్ చేస్తుంది అంటే మనం తీసుకున్న ఐ వాల్యూ అనేది, సో మనం ఫస్ట్ ఐ వాల్యూ ఎంత తీసుకున్నాం, బి తీసుకున్నాం. సో బి వాల్యూ అనేది స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ మధ్యలో ఉందా లేదా. సో బి అనేది ఏంటి, ఒక ఆల్ఫాబెటే కదా. సో అంటే మనం తీసుకున్న ఏ టు జెడ్ మధ్యలో అది ఉందా లేదా అంటే ఎస్, అది ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటి, కండిషన్ అనేది అది సాటిస్ఫై అవుతుంది. సో ఎప్పుడైతే కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడు అది ఇఫ్ బ్లాక్లోకి వస్తుంది. ఇఫ్ బ్లాక్లోకి వచ్చి ఇక్కడ ఏం చేస్తుంది, అప్పర్ ఈక్వల్ టు, అప్పర్లో మనకి ఇనీషియల్గా ఏముంది, ఏమీ లేదు, ఒక ఎంటీ ఉంది మాట, డబల్ కోట్స్ అంతే, అక్కడ ఏమీ లేదు, ఒక ఎంటీ స్పేస్ ఉంది. దాంట్లోకి మనము లోవర్లో నుండి అప్పర్లోకి కన్వర్ట్ చేసి అది స్టోర్ చేయాలి. ఓకేనా? ఫస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నామంటే అప్పర్ ప్లస్, సో ఇక్కడ ఏం చేస్తున్నాం, అప్పర్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో వెయిట్. సో అప్పర్ ఏంటి, ఫస్ట్ మనకి ఇక్కడ డబల్ కోట్స్ అంటే ఇక్కడ ఏమీ లేదు, జస్ట్ ఎంటీ ఉందంతే. ప్లస్ ఇక్కడ ఏం తీసుకుంటారంటే ఫస్ట్ ఆడ్ ఆఫ్ ఐ, అంటే ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఐ ఏంటి, బి కదా. సో ఈ స్మాల్ బి యొక్క యాస్కి వాల్యూ అనేది తెలపాలి, ఒకవేళ తెలుసుకోవాలి అంటే ఆర్డ్ ఆఫ్ ఐ, ఆర్డ్ ఆఫ్ బి అనేది దాన్ని తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక నెంబర్, ఒక ఆల్ఫాబెట్ యొక్క ఏంటి యాస్కి వాల్యూ అనేది తెలియాలి. సో అప్పుడు నేను అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ సి కావాలి. సో ఆర్డ్ ఆఫ్ సి అంటే దాని యొక్క యాస్కి వాల్యూ ఎంతో నాకు తెలుస్తుంది అన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకి ఐ వాల్యూ ఏంటి, బి. సో ఆర్డ్ ఆఫ్ బి అనగానే మనకి బి యొక్క అంటే క్యాపిటల్ బి ఉంటుంది, స్మాల్ బికి వేరే యాస్కి వాల్యూ ఉంటుంది. ఇక్కడ మన ఐ ఏంటి, స్మాల్ బి. సో స్మాల్ బి యొక్క యాస్కి వాల్యూ అనేది ఎంత, మనకి నార్మల్గా తీసుకుంటే 98. ఓకేనా? సో 98 మైనస్ 32 అనేది చేస్తాం. సో 32 అనేది ఇక్కడ ఏంటి అంటే స్పేస్ వాల్యూ మాట. సో మనకి ఆర్డ్ ఆఫ్ స్పేస్ వాల్యూ అని అడిగాము అంటే 32 అని వస్తుంది. మనం ఇక్కడ ఎలా అయితే ఆర్డ్ ఆఫ్ బి వాల్యూ అడుగుతున్నామో అదేవిధంగా ఆర్డ్ ఆఫ్ స్పేస్, నార్మల్గా స్పేస్ అని ఇస్తాం కదా, స్పేస్ అని ఇస్తామా. సో దాని వాల్యూ ఏంటి అంటే 32. మనం ఎప్పుడు కూడా మనం ఏదైనా వాల్యూ అనేదాన్ని, ఏదైనా ఆల్ఫాబెట్ని అప్పర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఫస్ట్ మనం తీసుకున్న ఆల్ఫాబెట్ అనే దాన్ని యాస్కి వాల్యూలోకి కన్వర్ట్ చేసి దాంట్లో నుండి మనం స్పేస్ వాల్యూ అనేది మైనస్ చేస్తే ఒక వాల్యూ అనేది వస్తుంది. ఆ వాల్యూని మళ్ళీ మనం CHR చేయాలి, అంటే మళ్ళీ దాన్ని ఇక్కడ ఏంటిది
ఈ లోపల ఉన్నది నెంబర్లో ఉంటుంది. ఆ నెంబర్లో ఉన్నదాన్ని మళ్ళీ మనం ఎలా కన్వర్ట్ చేయాలి, క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేయాలి. సో నెంబర్లో ఉన్నది ఫస్ట్ ఇక్కడ మనకి ఐ అనేది ఎలా ఉంది, ఆల్ఫాబెట్లో ఉంది, క్యారెక్టర్ రూపంలో ఉంది. మనము క్యారెక్టర్ రూపంలో ఉన్నదాన్ని ఆర్డర్ ఆఫ్ ఐ చేసి ఒక నెంబర్లోకి కన్వర్ట్ చేస్తాం. ఆ కన్వర్ట్ చేసిన దాన్ని -32 చేస్తే ఒక వాల్యూ వస్తుంది, అంటే ఒక నెంబర్ వస్తుంది. ఆ వచ్చిన నెంబర్ని మళ్ళీ మనం క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేయాలి అంటే సిహెచ్ఆర్ అనే దాన్ని యూజ్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎంత, ఆర్డర్ ఆఫ్ స్మాల్ బి అంటే 98. సో 98 - 32 అంటే ఎంత, 66. సో క్యారెక్టర్ ఆఫ్ 66 అంటే ఏమొస్తుంది మనకి, క్యాపిటల్ బి అనేది వస్తుంది. అర్థమవుతుందా? ఇక్కడ మీకు 98 ఎలా వచ్చేసింది అక్క అనేసి అంటే మీరు తెలుసుకోవాలి యాస్కి వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, వాటి యొక్క వాల్యూస్ ఏంటి. మనకి స్మాల్ బి యొక్క యాస్కి వాల్యూ వచ్చేసరికి 98. ఆ 98లో నుండి 32 తీస్తే 66 అనే దాన్ని మళ్ళీ మనం ఎందులోకి మారుస్తున్నాం, క్యారెక్టర్లోకి మారుస్తున్నాం. సో క్యారెక్టర్ ఆఫ్ 66 అంటే మళ్ళీ మనకి ఏంటి వస్తుంది, బి వస్తుంది. సో దాని యొక్క వాల్యూ, సో క్యారెక్టర్. సో ఇక్కడ ఈ బి యొక్క మీకు కావాలంటే డౌట్ ఉంటే ఆర్డర్ ఆఫ్ క్యాపిటల్ బి చేసి చూడండి, మనకి 66 అనేది వస్తుంది. అర్థమవుతుందా? మీకు కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు, మీరు అలా ప్రాక్టీస్ చేసే కొద్ది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు అర్థమైపోతుంది ఈ యొక్క కండిషన్. ఓకేనా? సో ఇలా చేస్తామన్నమాట. సో ఇక్కడ ఎంటీ ప్లస్ బి అనగానే ఈక్వల్ టు మనకి ఏం ప్రింట్ అవుతుంది, బి అనేది ప్రింట్ అవుతుంది. ఒకవేళ లేదు ఈ ఏ టు జెడ్ మధ్యలో లేదు అంటే డైరెక్ట్గా ఏం ప్రింట్ అయిపోవాలి, అప్పర్ ఈక్వల్ టు అప్పర్ ప్లస్ ఐ అంటే డబల్ కోడ్స్ ప్లస్ ఏదైతే క్యారెక్టర్ ఉందో అది. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లెస్సీ పక్కన ఏదో ఒక @ ఇచ్చేసాను. ఈ @ అనేది మనకి ఎప్పుడైతే ఒకసారి ఐ అనేది ఏం తీసుకున్నాను, నేను @ తీసుకున్నాను. @ అనేది ఇక్కడ ఏమవుతుంది, ఏ టు జెడ్ మధ్యలో ఉండదు. సో ఎప్పుడైతే అది ఏ టు జెడ్ మధ్యలో ఉండదో అదేమవ్వాలి, కండిషన్ సాటిస్ఫై అవ్వదు కాబట్టి డైరెక్ట్గా ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది. ఎల్స్ బ్లాక్లోకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ ఏమవుతుంది, అప్పర్ ఈక్వల్ టు, ఓకేనా. సో మనకి అప్పర్ ఈక్వల్ టు అప్పర్ ఎంత, డబల్ కోట్స్, తర్వాత ఇక్కడ ఏంటి నెక్స్ట్ ఏం ప్రింట్ అవుతుంది, ప్లస్ ఐ వాల్యూ ఎంత, @ అవునా. సో అప్పుడు ఈక్వల్ టు ఏం ప్రింట్ అవుతుంది, @ ప్రింట్ అవుతుంది. అర్థమవుతుందా? ఒకవేళ అది స్పెషల్ సింబల్స్ అవ్వనివ్వండి, లేదంటే నెంబర్స్ అవ్వనివ్వండి, ఇంకేమైనా అవ్వనివ్వండి, ఒకవేళ అది కానీ ఏ టు జెడ్ మధ్యలో లేకుండా ఏమైనా కూడా అది డైరెక్ట్గా ఏదైతే ఉందో అదే ప్రింట్ అవుతుంది యాజ్ ఇట్ ఈజ్గా. అర్థమవుతుందా? సో మనం ఎలా తీసుకున్నాం, ఇప్పుడు నేను బీకి ఎలా అయితే చేస్తానో సేమ్ ఎల్ అనేది క్యారెక్టర్ తీసుకుంటుంది. ఎల్ అనే క్యారెక్టర్ తీసుకొని సో ఎల్ అనేది ఏ టు జెడ్ మధ్యలో ఉందో లేదో చెక్ చేస్తుంది. చెక్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏంటి, ఇక్కడ అప్పర్ ఈక్వల్ టు అప్పర్ ప్లస్, ఇక్కడ ఆల్రెడీ అప్పర్లో ఇప్పుడు ఏముంది, సో ముందైతే డబుల్ కోట్స్ ఉన్నాయి, ఇప్పుడు బి ఉంది. సో బి ప్లస్ క్యారెక్టర్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ I - 32 అంటే ఈసారి ఏంటి, ఎల్ఏ యొక్క ఆర్డర్ అంటే ఎల్ఏ యొక్క యాస్కి వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేస్తారు. ఫైండ్ అవుట్ చేసి దాంట్లో నుండి మళ్ళీ మనము 32 అనేదాన్ని మైనస్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూని మళ్ళీ మనము క్యారెక్టర్లోకి కన్వర్ట్ చేస్తాము. ఆ క్యారెక్టర్ ఏటవుతుంది, క్యాపిటల్ ఎల్ అవుతుంది. సో బీకి ఎల్ యాడ్ చేస్తే కన్కాట్ చేస్తే బిఎల్ అవుతుంది. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా కోడ్ అంతా రాస్తాం. సో లాస్ట్లో ప్రింట్ అప్పర్ అనే దాన్ని ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఓకేనా, ఒకసారి అవుట్పుట్ అనేది చూద్దాం. సో ఎంటర్ ఎ స్ట్రింగ్ అన్నారు, నేను ఇక్కడ BLESSY అనేదాన్ని తీసుకున్నాను. అదేవిధంగా @ ఒకటి తీసుకున్నాను. మీకు ఇంకా కావాలంటే క్యాపిటల్ బి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, లోవర్ టు అప్పర్లోకి మారుస్తున్నాం. ఇక్కడ ఆల్రెడీ అప్పర్లో ఉంది కదా, మరి దీన్ని ఎలా మారుస్తాము. సో దీన్ని ఎలాగా మార్చము, సేమ్ @ ఎలా అయితే ఉంచుతామో అదేవిధంగా క్యాపిటల్ బి కూడా అలానే ఉంచుతాము. మనకి ఏదైతే తీసుకున్నామో క్యారెక్టర్ అది స్మాల్ ఏ నుండి స్మాల్ జెడ్లో ఉంటేనే అది అప్పర్ లెటర్లోకి మారుతుంది. లేకపోతే ఎల్స్ బ్లాక్లోకి వచ్చి మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోతాయి. ఓకేనా. సో చూద్దాం. సో చూసారు కదా బ్లెస్సీ. సో ఏవైతే స్మాల్ లెటర్స్లో ఉన్నాయో అవి మాత్రమే అప్పర్లోకి మారాయి, మిగతావన్నీ కూడా యాజ్ ఇట్ ఈజ్గా ప్రింట్ అయిపోయాయి. ఓకే కదా. సో ఇది లోవర్ టు అప్పర్ మాట. సో ఇప్పుడు ఏం చూస్తామంటే అప్పర్ టు లోవర్ సేమ్ రెండు కూడా ఒక్కరిలాగే ఉంటాయి, కాకపోతే చిన్న కండిషన్స్ అనేవి మారుతాయి. సో ఏంటి అంటే మనం ఇప్పటివరకు ఏం చేసాము,
స్మాల్ ఏ టు జెడ్ మధ్యలో చెక్ చేసాం. సో మనకి ఇక్కడ ఒక ఐ అనే క్యారెక్టర్ తీసుకున్నాము. ఇక్కడ ఏంటి అంటే లోవర్లోకి కన్వర్ట్ చేస్తున్నాం కాబట్టి లోవర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. సో లోవర్లో కన్వర్ట్ చేసిన స్ట్రింగ్ అనే దాన్ని స్టోర్ చేయడానికి ఇక్కడ మనకి ఐ ఏమవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎన్ అనేది ఏం తీసుకున్నాను, ఎన్ అనేది క్యాపిటల్స్లో తీసుకున్నాను, BLESSY అనేదాన్ని తీసుకున్నాను. ఇక్కడ కూడా @ స్మాల్ బి ఏదో తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసరికి ఐ వాల్యూస్ ఏట్ అవుతాయి. ఐ వాల్యూస్ వచ్చేసరికి మనకి క్యాపిటల్ B, ESSY. నెక్స్ట్ ఇంకా ఏమవుతాయి, @ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కామా ఇంకేమి ఇచ్చాము, స్మాల్ బి ఇచ్చాము కాబట్టి స్మాల్ బి. ఇవన్నీ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తాం. ఇందాకేంటి కూడా స్మాల్ లెటర్స్ కాబట్టి స్మాల్ ఏ టు జెడ్ మధ్యలో కండిషన్ చెక్ చేస్తాం. కాకపోతే ఇవన్నీ కూడా క్యాపిటల్ లెటర్స్లో ఉన్నాయి కాబట్టి క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉన్నాయా లేదా అని కండిషన్ చెక్ చేయాలి. ఇప్పుడు క్యాపిటల్ బి అనేది క్యాపిటల్ ఏ టు జెడ్ మధ్యలో ఉందా లేదా, సో ఉంది కదా, ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తుంది, లోవర్ ఈక్వల్ టు లోవర్ ప్లస్. సో లోవర్ అంటే ఇక్కడ వాల్యూ ఎంత, =, సో =, ప్లస్ మనకి ఇక్కడ మళ్ళీ సేమ్ ఇందాక ఆర్డ్ ఆఫ్ ఐ, సో ఆర్డ్ ఆఫ్ బి మాట. ఇక్కడ ఐ అంటే ఎంత, బి. సో ఆర్డ్ ఆఫ్ బి అంటే ఏం చెప్పాను, ఆస్కీ వాల్యూ అనేది మనకి ఇస్తుంది. ఏదైతే ఆస్కీ వాల్యూ వచ్చిందో ఇందాక అక్కడ ఏం చేసాం, -32 చేసాం. ఎందుకు, అప్పర్లోకి కన్వర్ట్ చేయడానికి. అదే లోవర్లోకి కన్వర్ట్ చేయాలంటే యాడ్ చేయాలి, అదే 32 అనే దాన్ని యాడ్ చేయాలి. సో మనం లోవర్లోకి కన్వర్ట్ చేయాలన్నా అప్పర్లోకి కన్వర్ట్ చేయాలన్నా మనం స్పేస్ వాల్యూ అనేదాన్ని యూజ్ చేసుకుంటాము. కాకపోతే అక్కడ మైనస్ చేయాలా ప్లస్ చేయాలా అన్నది మాత్రమే మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో మనం ఇందాక చూసాం ఆర్డ్ ఆఫ్ బి వాల్యూ ఎంత చెప్పాను, 66 అని చెప్పాను, క్యాపిటల్ బిది. సో 66 ప్లస్ 32 అంటే ఎంత, 98. సో ఆర్డ్ ఆఫ్, సో ఇక్కడ ఏంటి క్యారెక్టర్, ఇక్కడ వరకు ఎంత వచ్చింది మనకి బ్రాకెట్లో ఉన్నది 98 వచ్చింది. ఓకేనా. ఆర్డ్ ఆఫ్ క్యాపిటల్ బి 66. సో 66 ప్లస్ 32 అంటే 98. సో మనకి ఎంత వచ్చింది, 98 వచ్చింది. ఇప్పుడు ఆ 98ని మనం క్యారెక్టర్లో కన్వర్ట్ చేస్తున్నాం. సో క్యారెక్టర్ ఆఫ్ 98 అంటే మళ్ళీ మనకి ఏమైపోతుంది, స్మాల్ బి అయిపోతుంది. సో ఈక్వల్ టు స్మాల్ బి. అర్థమైందా. సో ఇందాక ఏదైతే ప్రాసెస్ చేస్తామో సేమ్ ప్రాసెస్ చేస్తాము, కాకపోతే ఒకటి అక్కడ -32 చేస్తున్నాము, ఇక్కడ +32 చేస్తున్నాం. అదేవిధంగా అక్కడ -A to Zలో చెక్ చేస్తున్నాం, ఇక్కడ +A to Zలో చెక్ చేస్తున్నాం. అంతే తేడా, మిగతా అంతా సేమ్ మాట. ఇక్కడ కూడా సేమ్ సింబల్స్కి కానీ స్మాల్ లెటర్స్కి కానీ యాజ్ ఇట్ ఈస్గా ఎల్స్ బ్లాక్లోకి వచ్చి అవే ప్రింట్ అయిపోతాయి. ఓకేనా. సో అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్ చూసినట్టే క్యాపిటల్ లెటర్స్లో BLESSY అని ఇచ్చాము, అదేవిధంగా @ ఇచ్చాము, తర్వాత some2 అనే నెంబర్ లేకపోతే స్మాల్ బి ఇచ్చాను. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది, సేమ్ ఇవి ఏవైతే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ మధ్యలో ఉండవో అవి సేమ్గా ప్రింట్ అయిపోతాయి. మిగతావి క్యాపిటల్ లెటర్స్లో ఉన్నవి స్మాల్ లెటర్స్లోకి కన్వర్ట్ అవుతాయి. ఓకేనా. సో ఇది మనకి ఎలాగా లోవర్ టు అప్పర్, అప్పర్ టు లోవర్, మొత్తం కూడా స్పేస్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్పేస్ యొక్క యాస్కీ వాల్యూ వచ్చేసరికి 32. ఇది మాత్రం మర్చిపోకండి, ఇది గుర్తుంటే మొత్తం దేని యొక్క మనం యాస్కీ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. యాస్కీ వాల్యూ క్యారెక్టర్ని యాస్కీ వాల్యూలోకి కన్వర్ట్ చేయాలంటే ORD ఆఫ్ ఐ అనేది యూజ్ చేస్తాం. మళ్ళీ మనం తీసుకున్న వాల్యూ అనే దానికి క్యారెక్టర్ ఫైండ్ అవుట్ చేయాలంటే CHR ఆఫ్ అనేసి వాల్యూని ఇస్తామన్నమాట. ఓకేనా. సో ఈ యొక్క మెథడ్స్ మర్చిపోకండి. ఓకేనా. సో దిస్ ఇస్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.